అందరికీ నమస్తే. ఆపరేషన్ సింధూర్ నిజంగా మనంతా గర్వపడే కార్యక్రమం. నిజానికి 15 డేస్ బ్యాక్ మనం చూసినాం ఏమైందో పేహల్గాంలో. తర్వాత ఏమవుతుంది అని అందరం ఎదురు చూస్తున్న టైంలో ఎవరూ ఊహించలేదు ఆపరేషన్ సింధూర్ ఇట్లా స్టార్ట్ అవుతుందని. ఎందుకంటే ఆల్రెడీ మాక్ డ్రిల్స్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి సెంట్రల్ గవర్నమెంట్ పిలిపించింది. బహుశా పాకిస్తాన్ కన్ఫ్యూజ్ చేయడానికే ఉండొచ్చు. ఎందుకంటే మనం కూడా ఎవరు ఊహించలేము. భారతదేశం కూడా ఈ మాక్ డ్రిల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ని ఓ రకంగా బెదిరించే ప్రయత్నాలు నడుస్తున్నాయి. తర్వాత ఎప్పుడో స్టార్ట్ అవుతుందేమో, ఇంకా టైం పడుతుందేమో అనుకున్నాం. కానీ ఎవరు ఊహించలే. అర్ధరాత్రి పోయినరు, పట్టా మొత్తం 9 ప్లేసులు కొట్టేసిండ్రు. 9 ప్లేసులు మొత్తం ఉగ్రవాద స్థావరాలే. ఒక్కొక్క ప్లేస్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఆ 9 స్థావరాలను ఎందుకు టార్గెట్ చేసినారు? అవన్నీ ఉగ్రవాద స్థావరాలు. అసలు మాకు ఉగ్రవాదులకు సంబంధమే లేదని చెప్పి పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోతే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తున్నారు. అక్కడ టీవీ ఛానల్లో మాట్లాడే యాంకర్లు ఏడుస్తున్నారు. అంటే ఉగ్రవాదం అనేది పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది అనేది ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ అవసరం లేదు. ఒక్కొక్క స్పాట్ ఎందుకు టార్గెట్ అయింది మనకు? భారతదేశ వైమానిక దళాలు మన సైనికులు ఎందుకు ఆ 9 స్పాట్లను టార్గెట్ చేసిండ్రు? మాట్లాడకన్నా ముందు మీరు చూస్తున్న సిగ్నల్ టీవీ డిజిటల్, ఇది కూడా మనదే. ఇందులో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాం. సబ్జెక్ట్లోకి పోదాం. ముందు మనం ఈ స్పాట్స్ 9 స్పాట్స్ నేను ఒక్కొక్కటి వివరిస్తాను మీకు. ఒకటి జైషే మహమ్మద్. ఇది అంతర్జాతీయ బార్డర్ నుంచి ఒక 100 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఏంటంటే ఇది అతిపెద్ద ఉగ్రవాద స్థావరం. మనకు పుల్వామా జరిగింది కదా. పుల్వామా జరిగిన తర్వాత మన భారతదేశ సైనికుల నజర్ మొత్తం కూడా దీని మీద పడ్డది. ఇందులో ఆల్రెడీ పాకిస్తాన్ మీడియాలో ఒక వార్త వస్తుంది. ఆ జైషే మహమ్మద్ అనే ఒక ఉగ్రవాది ఒక్కడే మిగిలిండు. ఆ కుటుంబంలో 10 మంది చనిపోయినరు. నన్ను వదిలేసి మీరు తప్పు చేశారని చెప్పేసి ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా పాకిస్తాన్ మీడియాలో వస్తుంది. కానీ అది ఎంతవరకు నమ్మొచ్చో తెలియదు. ఎందుకంటే భారతదేశం తప్పుదో పట్టేనికే పాకిస్తాన్ మీడియా కూడా అందులో భాగస్వామ్యం అయిపోయింది. చాలాసార్లు భారతదేశం తప్పుదో పట్టించే ప్రయత్నాలు జరిగినాయి. ఇప్పుడు కూడా అందులో భాగమేనేమో. అసలు ఆ మనిషి బతికున్నాడా చనిపోయిండా ఏంది తెలియదు. ఇక రెండో ప్లేస్ మురిత్కే వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ ఉంటుంది. లాహోర్ పైన ఉంటుంది. అమృత్సర్పూర్ దగ్గర లాహోర్ పైన ఉంటుంది. ఇక్కడ ఉంటుంది. ఈ మురిత్కే కరెక్ట్గా ఇండియా పాకిస్తాన్ బార్డర్కు ఒక 30 కిలోమీటర్ దూరంలో ఉంటుందంట. 30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మనకు 26/11 అందరికి గుర్తుంటుంది. ముంబై తాజ్ హోటల్ పైన దాడులు జరిగినాయి. అవన్నీ ఇక్కడ నుంచే జరిగినాయి, మురిత్కే నుంచి జరిగినాయి అనేది మన దగ్గర ఉన్న సైనిక బలగాలు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, మిగతా శాఖలంతా కలిసి గుర్తించినాయి. ఇది లష్కరే తోయిబా అనే ఒక ఉగ్రవాద సంస్థకు ఒక స్థావరం. ఈ లష్కరే తోయిబా అనేది పెద్ద డేంజరస్ టెర్రరిజం గ్రూప్. మన దగ్గర 15 డేస్ బ్యాక్ పేహల్గాంలో జరిగిన దానిలో కూడా ఈ లష్కరే తోయిబా సబ్ గ్రూపే చంపేసింది మనల్ని. వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళకు ఇండియాలో స్లీపర్ సెల్స్ కూడా చాలాసార్లు బయటపడ్డారు. ఇంకొక స్థావరం ఏంటంటే గుల్పూర్. ఈ గుల్పూర్ అనే స్థావరం అదొక హబ్బు. ఏంది వీళ్ళు చేసిన పని అంటే 2023లో పూంచ్ దగ్గర మన ఇండియన్ ఆర్మీ ట్రక్కులు వేపేసిండ్రు. 2024లో అదే పూంచ్ దగ్గర హిందూ యాత్రికుల మీద దాడి జరిగింది. ఇక్కడ సూసైడ్ బాంబర్స్ ఎక్కువగా ట్రైనింగ్ అవుతారంట. మన సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలంతా కూడా ఫుల్ కసరత్ చేసి ఈ గుల్పూర్ పైన కూడా ఇప్పుడు అటాక్ జరిగింది. ఇక నెక్స్ట్ కోట్లీ కూడా సూసైడ్ బాంబర్స్కు ట్రైనింగ్. మన ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం అక్కడ 50 మంది ఉగ్రవాదులకు ఏకకాలంలో శిక్షణ ఇచ్చే సౌకర్యాలు ఉన్నాయంట. ఈ కోట్లీలో మొత్తం చొరబాటుదారులకు ఇస్తారండి. చొరబాటుదారులకంటే ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి శరణార్థులుగా పోతారు కదా, వాళ్ళని పట్టుకొని వాళ్ళు సూసైడ్ బాంబర్స్ తయారు చేస్తారు. అంటే వాళ్ళకు ప్రాణాల మీద ఆశ ఉండదు. ఇక వాళ్ళకు మొత్తం ఎక్కిచ్చేస్తారు. ఇంకా వాళ్ళు మేము చచ్చిపోయినా సరే కానీ అక్కడ విధ్వంసం జరగాలి, ఆ టార్గెట్తో పనిచేస్తారు సూసైడ్ బాంబర్స్. అది ఈ కోట్లీ అనే ఈ ప్లేస్లో జరుగుతుంది. ఇప్పుడు
మన వైమానిక దళం వాళ్ళు ఇక్కడ కూడా టార్గెట్ చేసి ఇక్కడ కొట్టేసిండ్రు. ఇంకా మిగతా సెంటర్లు ఏంటంటే ఒకటి బరాలి, ఇంకొకటి సర్జాల్. ఈ రెండు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్కు చాలా దగ్గరగా ఉండేది సర్జాల్, తర్వాత బరాలి పైన ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్, ఈ రెండు ఇంటర్నేషనల్ లైన్ ఆఫ్ కంట్రోల్కు చాలా దగ్గరగా ఉండే ప్రాంతాలు. చొరబాటుదారులందరూ కూడా పాకిస్తాన్లోకి పోయేవాళ్ళు, పాకిస్తాన్ నుంచి బయటకు వచ్చి రకరకాల దేశాలు పోయేవాళ్ళు, ఈ ఈ యాక్టివిటీలు ఉన్నవాళ్ళు అందరికీ ఇది ఒక అడ్డా, ఇది ఒక కేంద్రం అనమాట. ఇక్కడ నుంచే రాకపోకలు మొత్తం కొనసాగిస్తూ ఉంటారని మన భారత్ ఇంటెలిజెన్స్ అంతా కూడా కనిపెట్టేసింది. ఇప్పుడు అటాక్ ఈ రెండు సెంటర్ల మీద కూడా జరిగింది. ఇక్కడ హిజ్బుల్ ముజాహిద్దీన్ అనే ఒక మోస్ట్ యాక్టివిస్ట్ టెర్రరిజంలో అతను ఈ సెంటర్లోనే, ఈ సర్జాల్, ఈ బరాలి, ఈ ఈ ఈ సెంటర్లో ఉన్నట్టుగా మన ఇంటెలిజెన్స్ వాళ్ళు కనిపెట్టేసిండ్రు. ఇక ఈ రెండు ఇంపార్టెంట్, ఒకటి బర్నాలా, ఇంకొకటి సర్జాల్. ఈ రెండు కూడా చాలా దగ్గరగా ఉండే స్థావరాలు. ఇవి అంతర్జాతీయ లైన్ ఆఫ్ కంట్రోల్కు చాలా దగ్గరగా ఉంటాయి. చొరబాటుదారులందరూ కూడా ఇక్కడ నుంచే రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారట. ఇక్కడ నుంచి అక్కడ పోయేవాళ్ళు, అక్కడి నుంచి ఇక్కడ వచ్చేవాళ్ళు. అక్కడ దాదాపు ఒక 50 మందికి అక్కడ శిక్షణ పొందే అవకాశం ఉందంట. కాకపోతే ఇప్పుడు ఆ గ్రూప్ యాక్టివ్గా ఉందా లేదా అనేది అయితే సమాచారం లేదు. కానీ అక్కడ ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయంట. ఇప్పుడు కాశ్మీర్లో వాళ్ళ టెర్రరిజం యాక్టివిటీస్ మొత్తం కూడా చేయడానికి ఇది ప్రధానమైన అడ్డా. ఇక ఇది బాల్కోట్కు దగ్గరలో ఉంటుంది. బాల్కోట్కు చాలా అతి సమీపంలో ఉంటుంది. ఇది ముఖ్యంగా ఏదైనా ఇక్కడ పేల్చాలంటే అక్కడ లాంచింగ్ కార్యక్రమం. లాంచింగ్ అంటే ఇక్కడ భారతదేశంలో ఏదైనా పేల్చాలనుకున్నప్పుడు ముందు అది పేలదా దాని టెస్టులు మొత్తం కూడా అక్కడ జరుగుతాయంట. ఇవన్నీ కూడా మన ఇంటెలిజెన్స్ మొత్తం కూడా కనిపెట్టేసి కరెక్ట్గా 9 రౌండప్ చేసి 9 మీద ఏకకాలంలో అర్ధరాత్రి అందరూ ప్రశాంతంగా పండుకున్నచ్చు బహుశా వాళ్ళు కూడా. ఎందుకంటే మనం కొన్ని వీడియోస్ చూసినాం కదా, అందరు పారిపోతూ ఉన్నారు, అటు పారిపోతున్నారు, ఇటు పారిపోతున్నారు, మన వాళ్ళు వేస్తూ ఉన్నారు. ఊహించని అటాక్ జరిగింది పాకిస్తాన్ పైన. ఇక పాకిస్తాన్ కోలుకుంటుందో లేదో తర్వాత విషయం. కానీ వాళ్ళు ఇంకా ఇప్పటికి కూడా భారతదేశంలో ఏదో చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ అలర్ట్ చేసిండ్రు, మేము వదలం. అసలు మొత్తం పాకిస్తాన్ అంతా ఉగ్రవాదులకే సపోర్ట్ చేసినట్టు కనిపిస్తుంది. కొన్ని వీడియోలు చూస్తాం మనం, అవి చూడండి. ఇంకో మనకు ఆ భాష అర్థమైతే లేదు కానీ కొద్దిగా అర్థమవుతుంది. దునియాలో ఈ ప్రపంచంలో మాకు ఎవరు సపోర్ట్ లేరా, మమ్మల్ని చంపుతుంది భారతదేశం అని ఏడుస్తున్నట్టుగా అయితే కొద్దిగా అర్థమవుతుంది. ఆమె ఏడుస్తుంది యాంకర్. అంటే ఉగ్రవాదం చంపితే కూడా వీళ్ళకు మంట, వీళ్ళని పెంచి పోషించేది వీలైన మాత్రం క్లియర్గా ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. ఎనీవే కరెక్ట్గా ఎక్కడ కొట్టాలనో అక్కనే కొట్టింది భారత్. ఉత్త నీళ్లు బంద్ చేసి లేకపోతే నీళ్లు వదిలేసి వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ వేయలేదు భారతదేశం. మేము మా సింధు జలాలను ఆపితే అవన్నీ కూడా బద్దలు కొడతాం, పలగొడతామని చెప్పేసి ప్రకటించింది పాకిస్తాన్. కానీ మన బలం అది కాదు, ఇది మన బలం. ఇక్కడితోనే ఉగ్రవాదం అయిపోయేందుకు ఛాన్స్ లేదు. ఇప్పుడు మనం చాలా అలర్ట్గా ఉండాల్సిన టైం ఇది. ఎందుకంటే బార్డర్ అంతా అలర్ట్గా ఉంటుంది. కానీ ఇక్కడున్న స్లీపర్ సెల్స్ ఏమైనా ఉంటే వాళ్ళు చాలా అరాచకం సృష్టించే అవకాశం ఉంటుంది. మన పోలీసులు చాలా అలర్ట్గా ఉన్నారు. నిజానికి ఆ మాక్ డ్రిల్ అవన్నీ కూడా దానికోసమే, మనం అలర్ట్ చేయడానికి, ప్లస్ ఒక ధైర్యం నింపడానికి మనకు. సేమ్ టైం ఇక్కడ ఉన్న స్లీపర్ సెల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళలో కూడా ఒక గుండె దడ గుట్టించడానికే పోలీసు వాళ్ళు అయితే మాక్ డ్రిల్ సక్సెస్ఫుల్గా చేసిండ్రు. బట్ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. గుంపులు, సమూహాలు, ఈ చెకింగ్ ఉంటుంది. మనం కొన్ని ప్లేసుల్లో మెటల్ డిటెక్టర్స్ ఉంటాయి, అట్లాంటి చెకింగ్ ఉన్న ప్రాంతాలు ఏం కాదు. కానీ ఒక మాస్ మూమెంట్ చూడండి, కూరగాయల మార్కెట్లు మనకేం సంబంధం ఉండదు. అక్కడ ఎవరు చెక్ చేయరు ఎవరి దగ్గర ఏముందో. లేకపోతే బస్టాండ్లు కూడా చెకింగ్ ఉండదు. సినిమా థియేటర్లు పర్వాలేదు, ఇక్కడ ఇంకా సినిమా థియేటర్ దగ్గర భద్రత లేకపోతే పెట్టుకోవాలి. ఇట్లా మాస్ జనమంతా కూడా ఎక్కడెక్కడైతే గుమి కుడతారో అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ 2 రకాల టార్గెట్లు ఉంటాయి. ఒకటి సింబాలిక్ టార్గెట్ అంటే అక్కడ మనుషులు ఎవరు ఉండరు, కానీ అక్కడ అటాక్ చేస్తే ఒక భారతదేశంలో పలానది పేల్చేసింది పాకిస్తాన్ అని గొప్పగా చెప్పుకోనికి మనకు వస్తుంది. ఇంకా ప్రాణహాని చెయ్యాలి, భారతదేశాన్ని అల్లకొల్లాలని చేయాలనుకున్నప్పుడు వాళ్ళు మనుషుల ప్రాణాలు కూడా తీయడానికి వెనుకాడరు. మనోళ్ళంతా ఫుల్ అలర్ట్గా ఉన్నారు. మనం కూడా చాలా అలర్ట్గా ఉండాలి. పాకిస్తాన్ మీద ఇక యుద్ధం స్టార్ట్ అయినట్టే, ఇక మళ్ళీ ప్రకటన ఏమి ఉండదు. ఇది ధర్మయుద్ధం జరుగుతలేదు.
మనోళ్ళు చూసిర్రు, కానీ పాకిస్తాన్ ఆగుతలేదు. ఇప్పటికి 10 డేస్ నుంచి వరుసగా బార్డర్లో పాకిస్తాన్ కాల్పులు జరుపుతూనే ఉన్నది. కాబట్టి ఇది ధర్మయుద్ధం ఏం కాదు. ఎనీవే, అలర్ట్, ప్లీజ్ బీ అలర్ట్. మనం అలర్ట్, అందరం అలర్ట్, అందరూ అన్ని రకాల జాగ్రత్తలు చూసిన అవసరం అయితే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.